బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ అత్యవసర సమావేశం జరగబోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ మేరకు వారందరినీ కూడా ఢిల్లీకి రావాలి అనంటూ అధిష్టానం ఆదేశాలు అయితే పంపించింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీలో సంస్థాగత మార్పులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు అని తెలుస్తోంది. ఇక ఈ మీటింగ్ లో పాల్గొనేందుకంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రమే ఢిల్లీకి వెళ్లబోతూ ఉన్నారు. రైట్, ఒక 2 రోజుల క్రితమే మనం చూసాము మొత్తం ఇండియా కూటమి అంతా కూడా సమావేశమైంది. అందులో ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాయని అన్నారు. అయితే తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి గల కారణాలు, లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వ్యూహాలు, వీటన్నిటిపై చర్చిస్తూనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికంటూ రేపు ఢిల్లీ వేదికగా కార్యవర్గ సమావేశం ఉండబోతోంది. మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. రేపు జరగబోయే సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ శివ, ఎజెండా ఏముండే అవకాశాలు కనిపిస్తున్నాయి? విశ్లేషకులు ఏమంటూ ఉన్నారు? రైట్ సుమతి, రేపు కాంగ్రెస్ అధిష్టానం కీలక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, పిసిసి ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసిసి నూతన కార్యాలయం ఇందిరాభవన్లో ఈ సమావేశం జరగబోతుంది. అంటే భవిష్యత్ కార్యాచరణ పైన ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్లో కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ రాష్ట్రాల్లో రాబోతున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సంబంధించి అంటే ప్రధానంగా టార్గెట్ 2029 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు రాజ్యసభ ఎన్నికలు అన్నారు కాబట్టి తాజాగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అన్నది ముఖ్య ఎజెండాగా కనిపిస్తోంది. దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకపోతే జనరల్ గానే అనుకోవాలా? రైట్, డెఫినెట్గా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి అంశం ఇటు మధ్యప్రదేశ్కి సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం కానీ, మరోవైపు ఇతర కీలక అంశాలకు సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ భవిష్యత్తుకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేది కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అంటే పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కానీ, సంస్థాగత మార్పులు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది అటు పిసిసి ప్రెసిడెంట్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నవారిని, మరొక ఏఐసిసి జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశంలో రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే, కీలకంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇటు పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. త్వరలో మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో గడిచిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తర్వాత వెంటనే సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు మొత్తం జనరల్ సెక్రటరీలు అలాగే ఇన్ఛార్జీలు, పిసిసి ప్రెసిడెంట్ల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే భవిష్యత్ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలను చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం కూడా సమావేశం కూడా జరిగింది. దాంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపై కూడా ఇప్పుడు దీంట్లో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏ 12 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో దానికి సంబంధించి వారు ఈరోజు భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు హాజరు కాబోతున్నారు. మరి ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్యులైన ఇటు జనసేన అధినేత కానీ టీడీపీ అధినేత ఇద్దరు హాజరవుతున్నారు. అయితే 12 సంవత్సరాల కాలంలో బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఉన్నారో అటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనే అంశాలపై కూడా ప్రజలకు వెళ్లి అనేక కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో కూడా ప్రధానంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే వారందరికీ కూడా భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తులో పార్టీ సంస్థాగతంగా ఎలాగా
అభివృద్ధి చెందాలి అన్న దానిపైన ప్రధానంగా రేపు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తారు.